నమస్తే అండి, నందకిషోర్ అభ్యుదయ నుంచి. ఈరోజు ఎన్నో కోట్ల మంది వీక్షిస్తున్న దేవాలయం, ప్రతి ఒక్కరూ ఆ దేవాలయానికి వెళ్లకుండా ఎవరు లేరండి. ప్రతి ఇంటి నుంచి కూడా వెళ్ళి ఉండుంటారు. ఆ దేవాలయం పేరే అరుణాచలం. అసలు అరుణాచలం అంటే ఏంటి? అరుణం అంటే అగ్నితత్వం, అచలం అంటే కదలని స్థిరత్వం. ఇక్కడ గర్భగుడి ఏదన్నా ఉంది అంటే పర్వతమే మనకు ఒక శివలింగం. ఆ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతమే గర్భగుడి. ఆ పర్వతం మీద వెలిగిచ్చేది ఏదన్నా ఉంది అంటే కార్తీక దీపం. ఇటీవల మనం అందరూ కూడా దాని అనుభవంలో చూసుంటామండి. ఆ కార్తీక దీపాన్ని దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో కూడా అది కనిపిస్తుంది. దాంట్లో ఒక శాస్త్రం కూడా ఉందండి. ఆ దీపాన్ని దూరంగా మనం వీక్షించడం వల్ల మన పాపాలు కూడా దహిస్తాయి అని. ఎంత దూరంగా ఆ దీపాన్ని మీరు దర్శించడం వల్ల మనకున్న పాపాలు కూడా దహనం జరుగుతుంది అని. ఈ గిరివాలంలో ఇది సాక్షాత్ కైలాసం అండి. దీనికి ఇంకొక పదాలు ఏదన్నా వాడాలన్నా, ఇంకేదన్నా దీనికి పర్యాయ పదాలు ఉన్నాయంటే కూడా ఏమి లేవు. ఒక శివలింగమే, ఒక గర్భగుడే ఆ ఒక పర్వతం అండి. లింగాకారంలో ఉన్న పర్వతమే. అందుకే అది తేజో శివలింగం అంటారు. సాక్షాత్ పరమశివుణ్ణి మన అనుభవంలో రావాలన్నా, మన అనుభవంలో చూడాలన్నా, మనకున్న ఏకైక క్షేత్రం ఏదన్నా ఉంది అంటే అది అరుణాచలం. ఈ అరుణాచలంలో మీరు కానీ లోపల మామూలు గుడి లోపల ఉన్న, ఆ గుడి లోపల ఉన్న గర్భాలయంలో ఉన్న శివుని కానీ మీరు చూసినట్లయితే, దర్శించడం జరిగితే, బయట ఉన్న టెంపరేచర్ కన్నా బయట ఉష్ణోగ్రతలు సపోజ్ గుడి ఆవరణ బయట ఒక 40 డిగ్రీలు ఉంటే, అతని దగ్గరికి వెళ్ళంగానే, ఆ అగ్నితత్వం దగ్గరికి వెళ్ళంగానే ఇంకొక 2 డిగ్రీల టెంపరేచర్ మీరు ఎక్కువ ఫీల్ అవుతారండి. ఆ గర్భగుడిలో మీరు అభిషేకానికి కానీ మీరు కానీ కూర్చున్నట్లయితే, ఆ అభిషేకం కూర్చున్నంతసేపు కూడా అది ఎంత వానైనా, ఎంత చలికాలం అయినా, మంచు కురిసే -డిగ్రీలో మీరు బయట ఉన్నా కూడా ఆ అగ్నితత్వం లోపల కూర్చోగానే మనకు ఒళ్ళంతా చెమటలు పడతాయండి. ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఆ అగ్నితత్వం సాక్షాత్తు. మీరు అగ్నితత్వాన్ని ఎక్కడన్నా మీరు మీ శరీర అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఉన్న ఏకైక ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది కేవలం అరుణాచలం మాత్రమే. ఈ అరుణాచలంలో మీరు అడుగుపెట్టిన తర్వాత స్వామివారికి అతి ఇష్టమైనది అభిషేకం అండి. అభిషేకం అని చూస్తారు. ఆ తర్వాత ఇక్కడ అతి విశేషమైన పూజ ఏదన్నా ఉందంటే 108 శంకులతో చేసే పూజనే శంకు పూజ అంటారు. ఈ శంకు పూజ చాలా ప్రాశస్త్యమైన పూజ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు అది కొన్ని 6 నెలలు, సంవత్సరం వరకు పట్టచ్చు. కానీ 108 శంకులతో ఆ పూజ చేస్తారండి. ఆ తర్వాత ఆలయంలో మీరు ఈ దర్శనం జరగంగానే ఆటోమేటిక్గా మీకున్న చక్రాలన్నీ కూడా మీకు ఆలయ ద్వార ఎంట్రన్స్లో నుంచే ఒక్కొక్క చక్రం మీ మూలాధార చక్రం నుంచి మీకు ఆజ్ఞా చక్రం వరకు ప్రతి ఒక్క చక్రం, ప్రతి ఒక్క నాడి మీకు యాక్టివేట్ అవుతూ మీరు దర్శనం లోపలికి వస్తారండి. ఆ అగ్నితత్వం దగ్గరకు వచ్చేసరికి మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న కర్మల్ని భస్మించే ఆ అగ్ని ఎక్కడన్నా ఉంది అంటే అది కేవలం ఆ శివలింగం మాత్రమే అండి. సో అక్కడే మీరు చూసినట్లయితే అక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. అక్కడ ప్రదోష టైంలో నంది అండి. నంది ఎంత పెద్ద నంది ఉంటుంది అంటే పెద్ద నంది అంటారు. ఈ పెద్ద నంది ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే దాంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఆ నందికి ఉన్న మొహము ఇలా పర్వతం వైపు తిరిగి ఉంటుందండి. నంది జనరల్గా మీరు ఎక్కడన్నా చూసినట్లయితే శివాలయాల్లో నంది ఎప్పుడు స్ట్రైట్గా ఉంటుందండి. కానీ అది పర్వతం వైపు తిరిగి ఉంటుంది. దాని మొహం ఎలా ఉంటుంది అంటే పర్వతం వైపు ఉంటుంది. మనకి ఏ దోషాలు ఉన్నాయో మనకు తెలియక మన ఇబ్బందులు పడుతుంటే, మనకున్న దోషం ఏదో మనకు తెలియకపోతే ఎవరైనానూ సరే ప్రదోషకాలం, ప్రతి నెలకు ఒకసారి ప్రదోషకాలం అని వస్తుందండి. ఆ ప్రదోషకాలంలో నందికి అభిషేకం చేసినట్లయితే మీకు ఎలాంటి దోషమైనా అక్కడ పరిహారం చెందుతుంది. అంటే అక్కడే కాదండి, ఎక్కడైనా కూడాను మీకు ఎక్కడ శివాలయాల్లో ఉన్నా కూడా జనరల్గా శాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు ఏ దోషంకు మీకు తెలియక మీరు ఇబ్బందులు పడుతున్నారో, మీకు ఏ దోషం అని తెలుసుకోలేకుండా మీరు ఇబ్బందులు జరుగుతున్నాయో, ఇలాంటి తెలియని దోషాలు కూడా మీకు మారాలి అంటే ఒక ప్రదోష పూజ
ఆ రోజు ప్రదోష పూజ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఆ 4 గంటలకి నందికి అభిషేకం చేస్తారు. అది కూడా ఒక దర్భమాల మనం తీసుకెళ్ళాలి. దర్భమాల తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నందికి అన్నాభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తారండి. ఆ ప్రదోష టైంలో ఎవరైతే ఆ నందికి అభిషేకం చేస్తారో వాళ్ళకున్న దోషం ఏందో తెలియకపోయినా ఆ దోషం నివృత్తి అనేది జరుగుతుందండి అక్కడ ప్రదోషంలో. ఇక్కడ ఇంకా సాక్షాత్ కైలాసం అరుణాచలంలో ఈ ప్రదోషానికి కొన్ని వేల మంది హాజరవుతారండి. నెలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ ప్రదోష టైంలో ఆ అభిషేకాలు, ఆ జలాలు అవన్నీ మన మీద పడడం కూడా అది డైరెక్ట్గా అక్కడి నుంచి మనలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో జన్మల నుంచి పేరుకోపోయిన కర్మలన్నీ కూడా అక్కడ ఒక మార్గం, ఒక నివృత్తి జరిగేదానికి ఒక మార్గం అండి. దాంతో పాటుగా మీరు అక్కడ చూసినట్లయితే మీరు గుడి చూసేసి బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చెట్టు ఉంటుందండి. అక్కడ ఆ చెట్టు పైన మీరు కానీ చూస్తే మామూలుగా మనం అందరూ కూడా అక్కడ స్థల పురాణం ఏం చెప్తుంది అంటే మీరు అక్కడ చూసినట్లయితే మీకు అక్కడ మనం బల్లులు అంటాం. ఆ చెట్టు పైన బల్లులు ఆ చెట్టు రంగులోనే ఉంటాయండి. జనరల్గా అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే సప్త ఋషులు ఎప్పుడూ కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఆ చెట్టు పైన ఆ ఋషులు ఎప్పుడూ స్వామివారి ధ్యానంలో ఉంటారు అని ఒక ప్రశస్తం. ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళని మనకు జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఆ దర్శనం అనేది జరుగుతుందండి. కొంతమందికి మనం ఆ చెట్టును కానీ దీర్ఘంగా పరిశీలించినట్లయితే ఆ చెట్టు పైన బల్లులు ఉంటాయి. ఆ బల్లి ఒకటో రెండో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఆ దర్శనం అనేది, ఆ ఋషుల దర్శనం అనేది జరుగుతుందండి. ఆ దర్శించుకొని బయటికి రాగానే మీకు అత్యంత శక్తివంతమైనది ఏదన్నా ఉంది అంటే అక్కడ ఇంకొకటి కూడా మీ గర్భాలయంలో మీరు అడుగు పెట్టంగానే ఎవరికైతే ఈ మృత్యు భయం అనేది ఉంటుందండి, మనకు తొందరగా చనిపోతామని ఒక భయం, చావు అంటే ఒక భయపడే వాళ్ళందరికీ కూడా ఈ అగ్నితత్వం ముందు కూర్చోగానే చావు భయం, మనకు ఫియర్ ఆఫ్ డెత్ అంటారండి. ఆ ఫియర్ ఆఫ్ డెత్ అనేది మన బ్రెయిన్లోనే మనకు ఒక సెంటర్ ఉంటుంది. మన ఫియర్ని క్రియేట్ చేసే సెంటర్ ఒకటి ఉంటుందండి. ఆ సెంటర్ నుంచే మీకు భావోద్వేగాలతో పాటు భయాలు కూడా అక్కడి నుంచే మీకు ఏ మనిషికైనా అక్కడి నుంచే పుడతాయండి. అక్కడ పుట్టే మీకు అది మన శరీరంలో ప్రవహించే మాకందరికీ ఆ భయాన్ని అనేది మనకి ఇస్తుంది అనమాట. జనరల్గా ఈ భయాన్ని ఇవన్నీ కూడా దహింపజేసే శక్తి దేనికన్నా ఉంది అంటే ఒక అగ్నిలింగానికే ఉంది. ఆ అగ్నిలింగం మీరు దర్శించగానే మీ భయాన్ని ఉత్పన్నం చేసే కేంద్రం ఏదన్నా ఉంటే అది దహించుకోబోతుందండి. అందుకే ఎవరన్నా అపమృత్యు భయం ఉన్నవాళ్ళు, మృత్యు అంటే భయపడే వాళ్ళు ఎవరన్నా సరే ఒక్కసారి ఆ శివలింగ దర్శనం ద్వారా మీకు ఆ దోషం నివృత్తి జరుగుతుంది. ఇది ఒక మెడికల్ బెనిఫిట్. ఈ విధంగా మనం వచ్చిన తర్వాత మనము గిరివాలం, అసలు సిసలైన గిరివాలం. మీరు చూసే దేనైనా దాని గిరిగా ఎప్పుడూ దాన్ని అనుకోవద్దండి. కొండలాగా పర్వతంలాగా చూడకండి. అది సాక్షాత్ గర్భగుడి, అది సాక్షాత్తు శివలింగం. అది పర్వతం కాదు, అది శివలింగము. ఆ శివలింగం చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఆ శివలింగం కింద ఉన్న ఎర్త్ మెటల్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ రసాయనిక చర్య జరిగి చాలా శక్తివంతంగా తయారయ్యాయండి. ఆ 14 కిలోమీటర్లు ఆ తేజోమయ లింగం చుట్టూ మీరు ప్రదక్షిణ చేసినంతసేపు కూడా అది విపరీతమైన ఎనర్జీ సెంటర్. అక్కడ అవకాశం ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, వయోవృద్ధులు వీళ్ళు కాదండి, అవకాశం ఉన్న యువకులు వీళ్ళందరూ కూడా ఎవరైతే గిరివాలం చేయాలనుకుంటారో వాళ్ళు ఎలాంటివి లేకుండా, చెప్పులు ఎలాంటివి లేకుండా పాదాలతో చేయడం వల్ల ఆ పాదాల్లో నుంచి మనకి ఆ ప్రసారం, శక్తి ప్రసారం అనేది జరుగుతుంది. ఈ ప్రదేశంలో కూడా మీ కుండలినిలోకి ఆ శక్తి ప్రసారం జరిగి కుండలలో మీకు ఆల్రెడీ నిద్రపోతున్న మీ చక్రాలు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. అందుకే దీంట్లో ఒక మెడికల్ బెనిఫిట్ కూడా ఉంది. ఆ మెడికల్ బెనిఫిట్ ఏంటి అంటే పూర్వకాలంలో మనకి ఏదన్నా అనారోగ్యం వస్తే మన నాడీ జ్యోతిష్కులు అందరూ కూడా మనకి చూసి మనకి ఏ దోషం ఉందో చెప్పేవాళ్ళు. 3 రకాల ప్రధానమైన దోషాలుగా చెప్పేవాళ్ళు. ఒకటి వచ్చి వాత, పిత్త, కఫ దోషాలు.
ఈ పిత్త దోషం ఏదైతే ఉందో ఇది కొంచెం అన్నిటికన్నా కొంచెం డేంజరు. ఇన్ఫ్లమేషన్కి సంబంధించింది ఏదన్నా ఉంది అంటే అది పిత్త దోషంలోనే ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ కూడా క్రానికల్ స్ట్రెస్, ఈ కార్టిసాల్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా అలైన్మెంట్ జరగాలి అంటే ఈ 14 కిలోమీటర్లు ఎవరైతే చెప్పులు లేకుండా అవకాశం ఉన్నవాళ్ళండి, నేను మళ్ళీ చెప్తున్నాను, అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే. అనారోగ్యం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ చెప్పులు వేసుకొని నడిచినాను పర్వాలేదండి. ఎందుకు అంటే నడవలేని వారికి ఆ ఫలితం ఉంటుంది, నడిచిన వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది. సో ఇలా నడవడం వల్ల మీరు నడిచిన ఒక 16.5 నిమిషం తర్వాత మళ్ళీ మీరు కానీ చెక్ చేసుకున్నట్టయితే మీ పిత్త దోషం ఆ తర్వాత ఎప్పుడైనాను మీరు ఎప్పుడు చూపించుకున్న గిరివాలం అయిపోయిన తర్వాత మీరు చూపించుకున్నట్లయితే ఆ పిత్త దోషం అలైన్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఆ పిత్త దోషం అలైన్మెంట్ అనేది ఆ గిరివాలం ఆ శివలింగం చుట్టూ తిరగడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఇది అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. సో ఈ విధంగా మీరు అరుణాచలాన్ని మీ అనుభూతిలోకి తెచ్చుకొని ఆ తర్వాత ఈ యాత్ర మీరు కంటిన్యూ ముగించిన తర్వాత మీకున్న అనుభవాన్ని మా అభ్యుదయ ఛానల్లో మీరు ఒక్కసారి రికార్డ్ చేసినట్లయితే మేము దాన్ని థీసిస్గా మాకు ఒక టెస్టిమోనియల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు మాకు సహకరించవలసిందిగా